నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా
నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. 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 దేవుని ప్రజలమైన మనము ఆయన చేతి కార్యములకై ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని నుండి అద్భుతాలను ఆశిస్తాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందెదరు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాం. అద్భుతములు చేయుటకు దేవునికి అరక్షణం కూడా పట్టు. మనము నమ్ముకున్న దేవుడు మనలను సిగ్గుపడనివ్వడు. సరైన సమయములో కనురెప్పపాటులో దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. మన కన్నీటిని నాట్యముగా మార్చి పరమందున్న దేవుడు మనకు అద్భుతములు చేయునుగాక. ఆమేన్. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన, మరి నీ పనిలో తండ్రి నాయన దేవా, వారు ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చి ఉన్నారు తండ్రి. ఈ యొక్క ప్రేమను అనేక మందికి తెలియచేయడానికి, చెప్పడానికి, చూపించడానికి. కాబట్టి నాయన, వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఏ ప్రాంతాల్లో అయితే నాయన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ప్రతి ఒక్కరికి తండ్రి నాయన ఆశీర్వాదాలు దయచేయండి. మరి ముఖ్యంగా ఈ లోకంలో చాలా మంది తండ్రి వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న సమస్యలు ఎవరితోనే చెప్పుకోని స్థితి బలపరచండి, స్థిరపరచండి. ఈ ప్రారంభ ప్రార్థన నుండి ఆయన అంతవరకు కూడా తండ్రి, మళ్ళా ఇంటికి చేరేంత వరకు కూడా తండ్రి, మీ నామానికి మహిమకరముగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించమని, అలా నీ మాటలు చెప్పడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన వారి ద్వారా మీరే మాట్లాడి వింటున్న ప్రతి ఒక్కరికి బలాన్ని, శక్తిని కూడా దయచేయమని. అలాగే నాయన, మరి ఈ యొక్క స్వార్థ ప్రకటనలో పాల్గొన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా తండ్రి నాయన, ఈ ఎండకి సోలిపోకుండా నీ వాక్యమును పట్టుకున్న తండ్రి గొప్ప శక్తి గలవారమై ఉండి నీ వాక్యాన్ని ప్రకటించుటకు దయతో మీరే సహాయము దయచేయమని, అందరికీ తండ్రి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని. ఆనాడు ఇశ్రాయేలుకి ఎలాగైతే పగల మేఘస్తంభమై రాత్రి మా కొరకు త్వరలో రానియల్లో యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకు.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరట. మరి మరి ఈరోజు ఈ యొక్క గ్రామంలో దేవుని మాట వినబడుతుంది అని అంటే ఎంతో ధన్యత. కారణం ఏంటనంటే ఈ సర్వ సృష్టిని సర్వలోకాన్ని కూడా సృష్టించిన సృష్టికర్త కొరకు ఈ యొక్క గ్రామంలో చెప్పడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. కాబట్టి మరి ఈ మాటలు ఎంతమందికి అయితే వినబడుతున్నాయో, ఎంతమంది చెవునైతే మాటలు పడుతున్నాయో, వినే ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా ఈ మాటలు వినడం వల్ల మీ యొక్క కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి వ్యతిరేకతలున్నా కూడా దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు చెప్పాలంటే ఆయన మనందరి కొరకు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు కూడా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చారు. కారణం ఏంటంటే మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి పడి ఉండగా మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన లేపడం అనేది జరిగింది ప్రేమ దేవుని వలన. అయితే మరి ఈరోజు మనందరికీ శాంతి సమాధానము కావాలి అని అంటే ఆయనను అంగీకరించాలి. మరి ముఖ్యంగా ఈ పాపపు లోకాన్ని విడిచిపెట్టి మనము ఉన్నతమైన మహాలోకానికి వెళ్ళాలంటే ఆయన యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా మనం ఉచ్చరించాలి. అది చెయ్యాలి అని అంటే మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే ఆయన ప్రేమ. మరి ఆయన ప్రేమను ఈరోజు ఈ గ్రామంలో ఉన్న వారికి తెలియచేయడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడండి. ఎవరిని ఏమీ అనవసరం లేదు. ఎందుకంటే మన యేసుక్రీస్తు ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు. ఆ యొక్క తల మీద ముళ్ళ కిరీటము, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, పక్కలో బల్లిపు పోటుతో ఆయన రక్తానంతటిని కూడా కాచి మన జీవితంలో మనం ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఆయన చేసిన త్యాగం చాలా గొప్పది ప్రేమ దేవుని వల్ల. మరి ఆ త్యాగాన్ని పంచడానికి ఈరోజు ఇక్కడున్న మేమందరము కూడా మరి మీ ఊరిలోనికి రావడం జరిగింది. ఇది కేవలం ప్రేమను పంచడం మాత్రమే. ఆయన ప్రేమను లేదా ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికే ఈ గ్రామంలోకి వచ్చాం ప్రేమ దేవుని. ఎందుకంటే మాకు ఒక మాట రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. తన వెలుగులోనికి, అంటే వెలుగు అనగానే మనం చాలా విషయాలు ఆలోచిస్తాం. కానీ అక్కడ రాయబడింది ఏంటంటే తన వెలుగులోనికి వచ్చిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును
రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. ఎస్, ఇక్కడ సువార్త ప్రకటించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అధికారము గలవారమై ఉన్నాము. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి ఈ మాటలు మీకు వినబడుతున్నాయి కనుక ఏ ఒక్కరు కూడా అయిష్టంగా వినొద్దు. మీరు ఇష్టపూర్వకంగా వినండి. మీ కుటుంబంలోనే అనేకమైన కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు, చేస్తాడు, అనేక మందిని నిలబెడతాడు. ఒక మాట చెప్పేసి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలంలో ఒక స్త్రీకి 12 సంవత్సరముల నుంచి కూడా ఒక రోగం ఉందండి. ఆ రోగం తగ్గించుకోవడానికి చాలా ఊర్లు వెళ్ళింది, చాలా హాస్పిటల్కి వెళ్ళింది, చాలా ధనాన్ని కూడా ఖర్చు పెట్టింది. కానీ ఆ రోగం పోలేదు. అందరూ కూడా ఆమెను వ్యతిరేకించడం, అందరూ ద్వేషించడం జరిగిన కాలంలో ఆమెకు చాలా బాధ కలిగింది, ఆవేదన కలిగింది. అలాంటి టైంలో ఇలాగే సువార్త ప్రకటించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తున్నారన్న సంగతి ఆమె విన్నది. ఆయనను ముట్టుకుంటే చాలు నీ బాగుపడతానన్న విశ్వాసము ఆమెలోనికి వచ్చింది. అప్పుడు జన సమూహం ఉన్నారు. ఇలాగే చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తూ ఉండగా ఆయన వెనక చాలా మంది ఉన్నారు. ఎక్కువ మంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే ఆయన నువ్వు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆమెకి అధికారం లేదు, అవకాశం కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆ స్త్రీ నేను యేసుక్రీస్తు ప్రభు వారిని ముట్టుకుంటే సరిపోతుంది, ఆయన కాదు ఆయన వేసుకున్న వస్త్రాన్ని ముట్టుకున్నా చాలు అన్న విశ్వాసం ఆమెను ముందుకు నడిపించింది. ఆ జన సమూహంలోనే ఎవరైనా ఒకవేళ చూస్తే అమ్మ నువ్వెందుకు వస్తున్నావు, నువ్వు రాకూడదు, నువ్వు రావద్దు అంటారు. అయినా ఆమెకు భయంలే. ఎవరు ఏదో అంటారని, ఎవరు ఏదో చేస్తారని, ఆధార్ కార్డు తీసేస్తారని, ధైర్యం తీసేస్తారని, పింఛని తీసేస్తారని ఆమె అనుకుంటులే. ఈరోజు అదే ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటే అది తీస్తారు, ఇది ఏమి తీరండి, మీకు పరలోకంలో సీటు ఖాయం. ఈ భూమి మీద ఈ స్థలం కాదండి, ఏం ఖాయం? పరలోకంలో సీటు ఖాయం. దాని గురించి మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఆమె కూడా ఎవరేమన్నా ఎవరేనన్నా ఏమి పట్టించుకోలేదట. ఆ జన సమూహములో నుంచి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రమును ముట్టుకుంది. ఏం జరిగిందో తెలుసా? ఆ వస్త్రములో నుంచి ఆయన ప్రభావం వెళ్ళి ఆమెకున్న రోగము పోయింది, ఆరోగ్యవంతురాలుగా తయారైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె యొక్క జీవితం ఈరోజు గొప్ప సాక్ష్యంగా ఉంది. అలాగే ఎవరైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు భయపడొద్దు. మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి, మీ అందరి ఆరోగ్యాలను కూడా బాగు చేయడానికి, మీకున్న ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి కూడా విడిపించడానికి నేనున్నాను, భయపడకు అన్న దేవుడు మనకు తోడై ఉన్నాడనే ఆ మాట మర్చిపోవద్దు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి. దేవుడు గొప్ప కార్యాలు మీ కుటుంబంలో చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా పరలోక మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో అనేక ప్రాంతాల నుంచి మమ్మల్ని నడిపించుకొచ్చారు. మా ప్రయాణాలు మీరు తోడై ఉండి ప్రభా, ఈ గ్రామాన్ని నా తండ్రి నాయన మీరు ఎంతో ప్రేమించి తండ్రి నాయన సహోదరులు ఆయన మేము తండ్రి ఇక్కడ సహోదరులను రక్షించడానికి, బలపరచడానికి, నడిపించడానికి తండ్రి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి నాయన మా సహోదరులు నా తండ్రి నీ మాటలు నా తండ్రి పత్రిక రూపంలో అనేక మంది గ్రామ గృహాల్లోకి వెళ్ళి పంచిపెడుతుండగా ప్రభా నాయన ఆ మాటలు తీసుకుని ప్రభా ప్రతి ఒక్కరూ చదివి ప్రభా నా తండ్రి నాయన ఇదిగో ప్రభా మా సహోదరులు తండ్రి సేవకులైన ప్రభా రెడ్డి గారు నాయన నీ మాటలు ప్రభా నాయన మెసేజ్ ద్వారా నా తండ్రి నాయన వినిపించారు తండ్రి. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ తండ్రి వారి హృదయంలో గుచ్చుకొని ప్రభా ఫలించి అభివృద్ధి పొంది ప్రభా తండ్రి నాయన మారు మనసు పొందడానికి కృప చూపించండి తండ్రి. ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి కాబట్టి తండ్రి 20, 30, 70 సంవత్సరాలు తండ్రి కాలమానాన్ని అర్థమని అసలైన జీవితం ఉందని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన ఈ మాటలు అంగీకరించి తండ్రి నాయన నీ మాటలో తండ్రి నాయన పేపర్ ద్వారా చదివి ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి నాయన నీవే నిజమైన దేవుడు సృష్టికర్తవని తెలుసుకొని ప్రతి ఒక్కరూ తండ్రి సర్వజనులారా సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభా మీకు విశ్రాంతి కలుగజేస్తాను చెప్పిన ప్రకారం తండ్రి నాయన ఆనాడు మా కోసం వచ్చిన తండ్రి నాయన ఈనాడు ప్రభా మా అందరి కోసం తండ్రి నీ రక్తాన్ని క్రాచి ప్రభా
ప్రభా రక్షణ దయచేశారు. ఈ గ్రామానికి తండ్రి రక్షణ దయచేయండి ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి. ఈ గ్రామంలో ఎవరైనా తండ్రి నాయన బాధల్లో ఉన్న శోధనలో ఉన్న తప్పించండి. అలాగే ప్రభా తండ్రి నాయన అనారోగ్యంగా ఉన్న ముట్టండి, స్వస్థపరచండి. బలహీనంగా ఉన్నవాడిని బలపరచండి. నేను ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ వ్యవసాయాన్ని పాడి పంటలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా మరి దీవించి ఆశీర్వదించమని ఇంకా మేము నా తండ్రి అనేక మందికి నా తండ్రి నాయన బలపరుస్తుండగా ప్రభావ మాలోని కూడా తండ్రి నాయన మీ బలాన్ని మీ నాయన మీ జ్ఞానాన్ని ఇచ్చి రక్షకుడై ధైర్యం పంచావు, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా. మీరేదో చేస్తారనో లేకపోతే మీ నుండి ఏదో ఆశించో మీ మధ్యకి మేము రాలేదు. మా ప్రభువు మా మీద పెట్టిన భారం ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మలను కొన్నైనా ఆ రక్షణలోకి నడిపించబడాలని ఆశా ప్రేమ కలిగి మీ మధ్యకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే మరి వ్యవసాయాలు చేసుకునే వారు ఉన్నారు. చాలా వారికి ఉన్నటువంటి పనులన్నీ వదులుకొని మీ ప్రాంతానికి రావడం, మీ మధ్యకు వచ్చి దేవుని మాటలు ప్రకటించడానికి మూల కారణం ఏంటంటే మేము రక్షణ పొందాం, వారు రక్షణ పొందాలి. అయితే దేవుని వాక్యంలో అగ్నిలో నుంచి లాగబడినట్లుగా కొందరనైనా మీరు రక్షించండి అని చెప్పేసి దేవుడి వాక్యం బోధిస్తుంది. ఎవరు మాటలని రక్షించబడతారంటే మరి చాలామంది తెలియకో తెలుసో ఎన్నో ధనాన్ని వెచ్చించి ఎంతో ఇదైనటువంటి ఖర్చు పెడుతున్నారు. అది కాదు దేవుడు కోరుకున్నది. సమీపించి మీరు మాట వింటే చాలు రక్షించబడతారని దేవుడు చెబుతున్నాడు. దేవుడు సర్వలోకానికి సర్వసృష్టికి ఎందుకు వెళ్ళి చెప్పమన్నాడంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు ఇక్కడికి. అందరూ పాపంలో మునిగిపోయాం, ఎప్పుడు చనిపోతాం ఎవరికి తెలియదు. అయితే చనిపోయిన వాళ్ళు రక్షణ పొందకుండా చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయి అక్కడ వేదన పడుతూ ఉండాలి. నేను ఒక 30 సంవత్సరాలు బతికాను, చనిపోయాను, 30 సంవత్సరాలే కదా నేను పాపం చేశానంటే 30 సంవత్సరాలు అక్కడ కాల్చడం, యుగ యుగాలు కాలుస్తూనే ఉంటారు.
నువ్వు 70 సంవత్సరాలు బతికినా, 30 సంవత్సరాలు బతికినా, 2 సంవత్సరాలు బతికినా, 10 సంవత్సరాలు బతికినా, నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా యేసుక్రీస్తు గురించి తెలుసుకుని రక్షణ పొంది ఒకవేళ నీ ఆయుష్కాలం పూర్తయితే నువ్వు ప్రభునందు నిద్రిస్తే నువ్వు అబ్రహాం రూమ్ అనేవాడు ప్రశాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి విశ్వాస సమూహమైనటువంటి పరిశుద్ధ జనం మన కొరకు మేఘం వలె వారు ఆవరించి ఉన్నారు. వారందరితో పాటు మన ఆత్మ కూడా అక్కడ ఉండి నెమ్మది అబ్రహాం రూమును నెమ్మది పొందుతూ ఉంటారు. వేదన పడవలసిన బాధ ఉండదు. ఎవరో దారింటి వెళ్ళిపోతూ 2 మాటలు చెప్పారు, ఆ మాటలను బట్టి వాళ్ళు ఏదో పత్రిక ఇచ్చారు, ఆ పత్రికను బట్టి నేను చదువుకొని మారాను అన్నావా, నువ్వు దేవుని రాజ్యంలో దేవుని బిడ్డగా స్వీకరించబడతావు. నువ్వెవరో అయినా, ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఎలాగున్నా, నువ్వెవరో అయినా సరే దేవుడు ప్రేమిస్తాడు, నిన్ను తన కౌగుట్లో చేర్చుకుంటాడు, నీ భారం అంతా తీసేస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు. భూమి మీద ఒకవేళ నీ ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోతే అక్కడ పరమందు ఆయనతో పాటు ఆ పరిశుద్ధ పట్టణంలో నెమ్మది పొందుతూ సంతోషంగా ఆనందంగా యుగయుగాలు ఉంటావు. అలాగుండడం నీకు ఇష్టమా? నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నాకు దేవుడు అక్కర్లేదు, నాకు ఎవరు చెప్పినా నేను విన్ను, నేను ఎప్పుడు చచ్చిపోయినా నాకు పర్లేదు అనుకుంటే జీవితాంతం ఇక్కడ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. చనిపోయిన తర్వాత వేదనకరమైనటువంటి ఆ అగ్నిలో పడి యుగయుగాలు కాలుతూ బాధపడుతూ ఉండొచ్చు. అలా నువ్వు బాధపడుతూ ఉండకూడదనే ఇంతమందిని ప్రేరేపించి రేపి వాళ్ళ సొంత ఖర్చులతో వారి సొంత భోజనాలు చేతబట్టుకొని మీ ప్రాంతానికి వచ్చి మీ మధ్యన యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, దేవుని కుమారుడు, ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేరని చెప్పడానికి నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పాడు గనక ఆయనలోనే ఆ జీవం ఉంది. మీరందరూ యేసయ్య దగ్గరికి రండి, యేసయ్య మాటలు వినండి, రక్షణ పొందండి. ఆయన మీకు మారు మనసు, పాప క్షమాపణ దయచేస్తాడు. మిమ్మల్ని ఆయన ప్రియమైన కుమార్తెలుగా తీర్చుకుని ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మీ అందరికీ దయచేస్తాడు. భూమి మీద ఉన్నంతకాలం సుఖశాంతులు, ఆరోగ్యం, నెమ్మది యేసుక్రీస్తు ప్రభువారు మీకు మాకు అందరికీ దయచేయాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ గ్రామాన్ని ప్రేమించి మమ్మల్ని అందరినీ ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు చాలా చాలా కృతజ్ఞతలు తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి, మా అందరిలోని ప్రేమ ఉంది కాబట్టి, మీ ప్రేమను మేము అర్థం చేసుకున్నాం కాబట్టి, మాకులాగా అందరూ రక్షింపబడాలని చాలా ఆశతో మేము ఇక్కడికి వచ్చాం తండ్రి. ఇదిగో మీ మాటలు వినిపిస్తున్నాం తండ్రి. ఈ మాటల వారు వెర్రితనంగా తీసుకోకుండా, అవి ఇందులో జ్ఞానం ఉందని, మహాదేవుడు జ్ఞానం ఉందని, మహాదేవుడు ఉన్నాడని తెలుసుకుని వారి మనసుల్లోకి, హృదయాల్లోకి పంపించి బాబు, వారి హృదయాల్లో ఫలించండి తండ్రి. నాయన మీరే సహాయం దయచండి బాబు, ఆకర్షించండి వారిని తండ్రి, మీ రక్షణలోకి నడిపించండి బాబు, వారందరినీ కాపాడండి. ఇక వచ్చిన మమ్మల్ని అందరినీ ఇంకా గొప్ప గొప్ప సంగతులు చెప్పడానికి సహాయం పడుతున్నారమ్మా. వారిని జ్ఞాపం చేసుకుని స్వస్థపరచమని అడిగి పెడుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన మీ పాదాలకి, మీ రక్షణలో చోటు మీ రెక్కలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తారని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసు ప్రభు పేట మీ బంగారు పాదాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట. మహిమాన్వితుల సర్వశక్తిమంతుల సర్వాధికారి, నిన్న నేను ఏకరించుకున్న మా దేవ, ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క గ్రామాన్ని ప్రేమించి మా యొక్క టీంని ఈ గ్రామంలో తిప్పుతున్న దేవా నీకు వందనాలయ్యా. ఈ గ్రామంలో ఏ అవసరం తండ్రి నాయన మా ద్వారా ఏమి మీరు దైవజనుల ద్వారా, వారికి మిత్రు వారి ద్వారా ఏం అవసరం ఉందో వారికి వినిపింపజేసినందుకు నీకు వందనాలు దేవా. ఈ యొక్క కార్యక్రమాన్ని మర్యాదగాను ప్రభావాన్ని జరిగిస్తారని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువుల ద్వారా ఈ ప్రార్థన మనవి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్త, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకును మీ కుటుంబాలకును దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు కలగాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాము.
సుదూర ప్రాంతాల నుంచి మీ మధ్యకి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడు, దేవునిలో ఏముంది, మనిషిని దేవుడు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాలు ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ తెలియజేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో మీ మధ్యకి రావడం జరిగిందండి. సుమారుగా 100 కిలోమీటర్లు దూరం నుంచి మీ మధ్యకి మరి వాహనాల ద్వారా రావడం జరిగింది. గమనించండి, సృష్టిని చేసినటువంటి దేవుడు మనిషికి కావలసినటువంటి సమస్తాన్ని కూడా ఆయన ఈ ప్రకృతిలో పెట్టడం జరిగింది. ఈరోజు మనిషి ఈ సృష్టిని అనుభవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా సృష్టిని కలిగించినటువంటి ఆ సృష్టికర్త ఎవరు అని మరి పరిశీలనగా తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉందండి. ఒకనాడు మేము ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడంటే తెలియక, ఈ జీవితం అంటే ఏమిటో తెలియక, ఈ జీవితాన్ని ఎలా ఉపయోగించాలి, దేవుని కోసం ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా మరి ప్రజలతో మమేకమై ఉండాలి, ప్రజలతో ఎలా మేము ప్రేమ కలిగి ఉండాలి అనేది మాకు తెలిసేది కాదండి. మేము ఎప్పుడైతే ప్రభువును తెలుసుకున్నామో, సృష్టిని కలిగించినటువంటి ఆ సృష్టికర్తని పరిశీలనగా తెలుసుకున్నామో, అప్పటి నుంచి కూడా మా జీవితాలు మేము మార్చుకున్నాం. ఒకనాడు మేము పాపపు జీవితాన్ని కలిగినటువంటి జీవితాలు మావి. మేము మా సమయాన్ని అంతా కూడా ఈరోజు మేము వెచ్చించి మా ఖర్చులతోనే కొన్ని మైళ్ళ దూరం నుంచి మేము మీ మధ్యకి రావడానికి కారణం ఇదిగో సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఆ ప్రభువుని ఎరిగి ఇదిగో మనిషి యొక్క జీవితానికి మూలకారకుడు మనిషి కాదు, ఆ పరమాత్ముడు, ఆ దేవుడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మీ మధ్యకి రావడం జరిగిందండి. ఇదిగో ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు, మరియమ్మ గారు, ఆమె పేరు. నిజంగా నడవడానికి కూడా ఆమెకి అంత బాగుగా లేకపోయినా, అంటే నడవడానికి కాళ్ళు సహకరించకపోయినా సరే, మరి రాజమండ్రి నుంచి ఆమె మరి ఈ సువార్త కొరకు ముఖ్యంగా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, నేను తెలుసుకున్నటువంటి దేవుణ్ణి నాతో పాటుగా అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో నిజంగా సహోదరి గారిని నేను చూసినప్పుడు చాలా సంతోషపడ్డాను. అంటే 2 కాళ్ళు బాగుండి 2 చేతులు బాగుండి ఈరోజు చాలామంది ఆ దేవుని గురించి చెప్పడానికి ముందుకి వెళ్ళలేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఒక కాలు బాగోకపోయినా సరే మరి ఆ దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమతో, లేదంటే ప్రజల మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో ఇదిగో నా ప్రభువుని గురించి నేను కూడా మరి చెప్పాలి, కరపత్రికలు ఇవ్వాలి, ఆయన నామాన్ని మరి ప్రజల మధ్య బాహాటంగా ప్రకటించాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుని మరి సహోదరి గారు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక ఒక చిన్న మాట చెప్పి దేవుడి మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి సుఖశాంతులతో ఉండాలి అని, అలాగే మీరు మీ కుటుంబం కూడా మరి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందాలి అని, భౌతికంగా కానివ్వండి అలాగే ఆత్మీయంగా కానివ్వండి మీరు బాగుండాలని మీ గ్రామం కొరకు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి వారు అంటే ఇక్కడ ఏదో ఒక కులాన్ని లేదా ఒక మతాన్ని ప్రచారం చేయడానికి కాదు, కానీ దేవుని ప్రచారం చేయడానికి, దేవుని యొక్క వాక్కుని, దేవుని యొక్క మాటలు మీకు తెలియజేయడానికి ఇదిగో మీ మధ్యకి రావడం జరిగింది. ఏమండి, మీరు ఒకసారి గమనించండి, ఈరోజు మనిషి తన యొక్క జీవిత పరమార్థాన్ని చాలామంది గుర్తించలేకపోతూ ఉన్నారు. అంటే నేను దేనికోసం తెలియజేయాలనుకుంటున్నానంటే, ఇదిగో పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా ఏదో జీవిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు, తన ఇష్టానుసారంగా మరణించి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే దేవుడు ఒక కొలతలు పెట్టాడు మనిషికి ఎలా బ్రతకాలి అనేది. ఆ కొలతలు మించి ఈరోజు మనిషి జీవిస్తున్నాడు. దేవుడు ఒక మనిషికి ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు ఒక మనిషిని భూమి మీద సృష్టిస్తున్నాడు. అంటే ఎవరిని కలిగించిన ఈ భూమి మీద, ఎవరిని పుట్టించినా ఏదో అనాలోచనగానో యాదృచ్ఛికంగానో మనిషిని దేవుడు ఈ భూమి మీద పుట్టించట్లేదు, కానీ దేవుడు పుట్టించడానికి ప్రధానమైనటువంటి కారణం ఉంది. అందుకే ఈరోజు మనం భూమి మీదకి వస్తూ ఉన్నాం. భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా ఆ సృష్టిని కలిగించినటువంటి ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. ఆ సృష్టికర్తలోనే సమస్తము ఉంది అని ఒకసారిగా ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే, మనిషి చేస్తున్నటువంటి ప్రతి అపరాధాలు, మనిషి చేస్తున్నటువంటి ప్రతి పాపాలు, మనిషి చేస్తున్నటువంటి ప్రతి ఘోరమైనటువంటి ఆ పాపాలకి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆ పాపాలను మరి తీసివేయడానికి, ఆ పాప విమోచకుడిగా,
ఆ పాపాన్ని మరి కడిగి వేసేటువంటి ఒక రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈరోజు మేము ఒకనాడు పాపంలో ఉన్నటువంటి మేము కూడా పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్నాము. ఆయన ద్వారానే మాకు పాప క్షమాపణ ఉంది అని మేము గ్రహించాము. ఈరోజు ఒకవేళ ఈ ప్రాంతంలో దేవుని ఎరగని వారు, ప్రభువుని ఎరగని వారు ఎవరైనా ఉంటే వారు ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఈరోజు మనము పుట్టుకతో చేస్తున్నటువంటి పాపాలకు మనంగా ఆ పాపాలు మనం తీసివేసుకోలేము. కానీ ఇదిగో పరిశుద్ధులైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో గనుక మన పాపాలని కడిగి వేసుకుంటే ఈ జీవితం తర్వాత, ఈ 60-70 సంవత్సరాల జీవితం తర్వాత శాశ్వతమైనటువంటి జీవితం మరొకటి ఉంది, అది పరలోకము. ఈరోజు ఆ పరలోకాన్ని తెలియజేయడానికి, ఆ పరలోకంలో శాశ్వతం ఉంటామని తెలియజేయడానికి ఇదిగో మీ గ్రామానికి రావడం జరిగింది. మీరు చేయవలసింది ఒకే ఒక పని, అదిగో ఆ పరిశుద్ధులైనటువంటి ప్రభువుని తెలుసుకోండి. ఎందుకంటే ఆయనలోనే సమస్తం ఉంది. కలిగి ఉన్నది ఏది కూడా ప్రభువు లేకుండా కలగలేదు. సమస్తము కూడా ఆయన హస్తాలతోనే ఈ సృష్టి అంతా నిర్మించబడింది. ఇంకా చెప్పాలంటే ఈ మానవ జీవితాన్ని నిర్మించింది కూడా ఆ దేవుడే అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇదిగో పాపంతో కొట్టుమిట్లాడుతున్న వారిని, పాపం అనేటువంటి ఆ ఉచ్చులో, ఆ చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. మేము కూడా అలా విడిపించబడ్డాం. ఆయనలో ఇగో ఇది ఈ శాంతి సమాధానం ఉంది, ఆయనలో రక్షణ ఉంది, ఆయనలో మరి మనకు కావలసినటువంటి సమస్తం కూడా ఉంది అనే విషయాన్ని మేము గ్రహించినట్లుగానే మీరు కూడా గ్రహించాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు మనుషులు అనేకమైనటువంటి పాపాలతో, అనేకమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని పోయారు. కనుక ఆ చిక్కుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి ప్రభువైన యేసు ప్రభువారు విడిపించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. మీరు గమనించండి, దేవుడే మనిషిగా మానవ ఆకారాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడంటే మన మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఈ క్షణమే, ఈ రోజునే ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్షణముండలేనయ్యా. పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ కోశ కోతి నుండి విన్న దేవుడవు. కయ్యను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ కోశ కోతి నుండి విన్న
గ్రామానికి మరి దేవుడు చక్కగా ఈ మధ్యాహ్న సమయంలో దేవుని మాటలు వినిపించడానికి, దేవుని ప్రేమను వినిపించడానికి మమ్మల్ని అందరినీ మరి ప్రేరేపించి అనేక గ్రామాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో దేవుని యొక్క సంగతులను తెలియజేయాలని ఎంతో ప్రయాసతో వచ్చి ఉన్నాం. ఒకసారి కొన్ని నిమిషాలు మీరు మీ విలువైన సమయాన్ని ఇక్కడ జరగబోతున్న, ఇక్కడ మరి వినిపింపబోతున్న కొన్ని మాటలను కొన్ని నిమిషాలు మీరు 2 నిమిషాలు మీరు వినవలసిందిగా మనం చేస్తున్నామండి. మనం ఈ భూమి మీదకి ప్రతి ఒక్కరూ మరి భూమి మీదకి వస్తున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. ఆ కృపను మనిషి కృప నుండి వెలిగిపోతున్నాడు, అంటే దేవుడి ప్రేమ నుండి వెలిగిపోతున్నాడు. భూమి మీదకి ప్రతి ఒక్కరూ తల్లి గర్భం నుంచి యథార్థవంతులుగా వస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకానొక కాలంలో దేవుడి నుంచి విడుదల అయిపోతున్నాం. ప్రతి ఒక్కరిని దేవుడు యథార్థవంతులుగా భూమి మీదకి పంపితే మనుషులు వివిధ తంత్రములు కల్పించుకుని దేవుని నుండి దూరం అయిపోతున్నారు. మరి దూరం అయిపోతున్న దేవుని నుండి తెగిపోతున్న ఆ బంధమును, దేవుని యొక్క ప్రేమను చూపించడానికే 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం జరిగింది. ప్రియులారా, వచ్చి ఆయన ఈ లోకంలో ఏదో ఆశించి ఏదో సంపాదించి కాదు, కానీ లోకంలో ఉన్న వారందరూ ఒకే తండ్రి పిల్లలము. మనమందరం దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మన బ్రతుకులు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలి అని తెలియజేశారు. ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఆయనలో పాపం లేదు, ఆయనలో ఎటువంటి దోషము లేదు. ఆయన ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు, ప్రజలందరి కొరకు తన రక్తాన్ని ఇచ్చేశారు. ప్రియులారా, అంటే ఆ రక్తం ద్వారా ప్రతి ఒక్కరు దేవుని నుండి దూరం అవుతున్న, దేవుని నుండి తెగిపోతున్న బంధాన్ని కలపడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తన స్వరక్తాన్ని ఇచ్చి దేవునికి మనకి దగ్గర చేశారు. ఆయన మన తండ్రి. ఆయనను మనం చేరుకోవాలంటే నా ద్వారా చేరుకుంటారని తెలియజేశారు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చింది భూమి మీద ఉన్న వారందరినీ రక్షించడానికి. అందరినీ, మంది ఈ లోకం కాదు, మంది మరో లోకం, అదే పరలోకం. ఆ లోకం వెళ్ళాలంటే ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి, రక్షింపబడాలి. ఆయన ద్వారా పరలోకం ఉంది, ఆయన ద్వారా రక్షణ ఉంది. ఆయన నిత్య జీవం ఇస్తానన్నారు. ఆ నిత్య జీవానికి వారసులుగా చేయడానికి భూమి మీదకి వచ్చారు ఆయన. గమనించండి, ఆలోచించండి. వెళ్ళిపోతున్న వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలుసుకోవాలంటే మనం ఎన్నో వెతికినా తెలియదు, కానీ ఒక బైబిల్లో మాత్రం ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆ నిజమైన బైబిల్ గ్రంథం అండ్ ఎన్నో విషయాలు తెలియజేసింది. మా బ్రతుకులు మార్చింది. మనది లోకం కాదని తెలియజేసింది. మనది లోకం కాదని తెలియజేసింది కనుకనే మనకు అందరం మరో లోకానికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలని తెలియజెప్పమని మరి ఆనాడు యేసుక్రీస్తు వారు తెలియజేశారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అన్నారు. నమ్మకపోతే శిక్ష విధింపబడుతుందా అంటే మనం చేసిన క్రియలను బట్టి శిక్ష విధింపబడుతుంది. ప్రియులారా, మన ఈ లోకంలో ఎన్నో పాప క్రియలు చేస్తున్న ఆ క్రియలు బట్టి శిక్ష విధింపబడుతుంది. ఆ పాప క్రియల నుండి దూరం వెళ్ళాలి. ఆ పాప క్రియల నుండి మనం విడుదల కావాలంటే యేసుక్రీస్తు వారి చెంతకు రావాలి. ఆయన రక్షణలో మనందరం మరి నిత్య జీవం పొందుకోవాలని ఆశిస్తూ మనందరం ఈ లోక సంబంధం కాదు, పరలోకానికి వెళ్ళాలని, పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా అవకాశం ఉందని తెలియజేయడానికే మీ గ్రామానికి వచ్చి ఆలోచించండి, గమనించండి, సత్యాన్ని తెలుసుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాం. ప్రియులారా, మంచి మాటలు అందించినటువంటి దైవజనుల ప్రసాద్ గారు వందనాలు తెలియజేసుకుంటే సోదరులు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసుకుందామని. మహోన్నతుడ, కృపగల తండ్రి, మీ నామాన్ని పొందనాలు స్తోత్రాలు తండ్రి గారు. ఈరోజు తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఈ గుండెలని గ్రామానికి తండ్రి నాయన ఎక్కడెక్కడి నుంచో తండ్రి మమ్మల్ని తండ్రి స్వార్థ టీంలో తండ్రి చచ్చిపెట్టి ఇక్కడ పంపించిన రీతిని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి గారు. నాయన ఇప్పుడు మీ ప్రియపడ తెలియజేసినట్టుగా తండ్రి నాయన మీ కుమారుడు తండ్రి ఈ లోకానికి ఎందుకు వచ్చారో తండ్రి, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి, ఈ లోకంలో ఏదో ఆనందించడానికి కాదు, కానీ నశించిపోతున్న సర్వ మానవాళి కోసం తండ్రి తన ప్రాణం పెట్టారు. ఈ లోకానికి వచ్చారు మరి కనుక తండ్రి ఈ విషయాన్ని
ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ముఖ్యంగా ఈ గుంటూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ప్రతి ఒక్కరు ఈ ప్రార్థన ఈ కుటుంబంలో మన ఉండలేనయ్యా సౌలు ఈటె దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు సౌలు ఈటె దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సైతాను పొందిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా 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 నీవు లేని చోటేది యేసయ్యా నీ దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగ నేనుండలేనయ్యా నీవు లేని చోటేది యేసయ్యా నీ దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా 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 దేవుని ప్రేమను బట్టి ఈ గ్రామానికి మనందరూ కూడొచ్చి ఏ పని మీద వచ్చామంటే మేము ఈ గ్రామాన్ని అందరికీ నా వందనాలు. ఏంటంటే అది దేవుడు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు నిజరక్షకుడు. ఎందుకంటే ఏదైనా మనం ఆయన నమ్ముకుంటేనే ఆయన కోసం మనకు తెలుస్తుంది. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ క్షణంలో మనం ఏ క్షణంలో అయినా మరణించిపోగలం. అయితే మరణించిన తర్వాత నిత్య జీవం అన్నదనేది మనం ఎరగాలి.
అలా ఎరగాలంటే మనం నిజ దేవుడిని నమ్ముకోవాలి. అయితే నిజ దేవుడిని నమ్ముకోవాలంటే మనము ఏం చేయాలంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఈ లోకం వ్యర్థము. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామంటే నిత్య జీవానికి వెళ్ళాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే మనము ఆయన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి, మారు మనసు పొందాలి. తెలుసో తెలియకో కొన్ని తప్పులు అపరాధములు చేసి ఉంటాం. అవన్నీ క్షమించేది మన దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే. మన సొంత తల్లిదండ్రులు కానీ మన సొంత బిడ్డలు కానీ మనతో పాటు రారు ఎవరు మనం చనిపోయిన తర్వాత. అయితే నిత్య జీవంలో దేవుడు ఉంటాడు. ఆయన దగ్గర మనం ఒకవేళ చేరుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఆయన తెలుసుకోకుండా మనం అక్కడికి వెళ్ళలేము. దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. మన కోసమే ఆయన సొంత తన ప్రాణాన్ని బలియాగం చేశాడు. ఎందుకంటే మన బిడ్డలు ఎవరైనా ఒకవేళ మన చిన్న సమస్య వస్తే మన వెనకాతలు వస్తారు, కానీ మనం చనిపోతే మన వెనకాతలు మనతో పాటు చనిపోరు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకే ఆ స్నేహాలు, ఆ బంధువులు, ఆ బంధత్వములు. అయితే దేవుని రాజ్యంలో మనం చేరాలంటే మన కోసం మరణించిన ఆ యేసయ్య కోసం మనం తెలుసుకుంటే మాత్రమే మనం ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. బిడ్డలారా, ఏదైనా ఈ యొక్క లోకంలో ఏదైనా తినే వస్తువు మనము తింటేనే రుచి చూస్తాం. అయితే దేవుని ప్రేమను మనం రుచి చూడాలంటే ఆయన కోసం తెలుసుకోవాలి. ఆయన కోసం తెలుసుకొని ఆయన కోసం ఎరిగి ఆయన సత్య సువార్తను మనం ప్రకటించాలి. ఎందుకంటే ఒక సువార్త మనం తెలిసిన వారమే ఉన్నాము కనుక ఒకప్పుడు ఆ సువార్త అందించలేకపోక ఎంతోమంది నశించిపోయేవారు. ఇప్పుడు అనేక మంది అనేక గ్రామాల నుంచి వారి యొక్క సొంత పనులను ఆ యొక్క ఉద్యోగాలను ఆపుకొని మరీ వస్తున్నారంటే ఆ యొక్క పని దేవుని పని చెయ్యాలన్న ఒక్క కారణం మాత్రమే. అయితే ఆ యొక్క దేవుని పని ముందుకు సాగిస్తూ అనేక మందిని ప్రోత్సహించుతూ అనేక మంది దేవుని రాజ్యానికి చేర్చే ఒక దేవుని కుమారులుగా మనం ఎంచబడి ఉండాలి. ఆయన యొక్క రాజ్యంలో మనం చేర్చాలి. అనేక మంది నశించిపోతున్న ఆత్మలను మనం వెతికి రక్షించాలి. దానికోసం మనం ఎంతటికి అయినా మనము తగ్గించి మాత్రమే ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రేమ కలిగిన వారం కదా మనం. ఎందుకంటే తగ్గించుకొని మనం చేసిన పాపములు, అపరాధములు ఒప్పుకొని ఆయన యొక్క దేవుని రాజ్యంలో చేరాలంటే మనం ఒక్కరే చేరిపోతే మంచిది కాదు కదా. మనతో పాటు అనేక మంది చేరాలి. నశించిపోతున్న అనేక మంది ఆత్మలను మనం రక్షించాలి. అదే మనం దేవుడు పెట్టిన భారము. సమస్త జనములకి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన మాటలు మనం హృదయంలో ఉంచేసుకుంటే సరిపోదు. అనేక మందికి మనం చాటించాలి. మనకి ఏదేమైనా అవతల వారు ఒకవేళ కొడతారా, తిందాం, దెబ్బలు తిందాం. అవతల వారు ఒకవేళ చంపేస్తారా, ప్రాణం పోదాం, సగం జీవితం అయిపోయింది కదా, ఇంకెందుకు మనం ప్రాణం బ్రతికి ఏం చేస్తాం? దేవుని కోసం చనిపోతే ఇంక అంతకు మించి ఏమొద్దు. ఎందుకంటే ఎంతో కష్టాల్లోంచి దేవుడు మనల్ని రక్షించాడు. ఎంతో అనకూడదు, కానీ ఒక విషయం చెప్పాలంటే ప్రజలారా, మనం బ్రతుకుండి ఆయన కోసం ఏం చేస్తున్నాం? ఇంతవరకు మనకు తెలుసో తెలియకో ఎన్నో అపరాధములు, ఎన్నో పాపములు చేసాం. దేవుని సువార్త చాటించకుండా, దేవుని సువార్త చాటించకపోవడం మనం చేసిన తప్పు. అయితే దేవుని సువార్త చాటించడానికి ఇంత గొప్ప అవకాశం దేవుడు మనం ఇచ్చినందుకు ఒక భాగ్యమని మనం ఎంచాలి. అనేక మందికి సువార్త చాటించుతూ అనేక మందిలో దేవునిలో నడిపిస్తూ మనం దేవుని కొరకు ముందుకు సాగిపోదాం. దేవుడి చిన్న వాక్యం దీవించగలడు. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. దేవ, మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఇదిగో తండ్రి నాయన, భూమి ఆకాశమును పట్టజాలని మా దేవ తండ్రి నాయన, సమస్తమును పైనుండి తేరి చూస్తున్న మా కన్న తండ్రి నాయన, మేమందరము తండ్రి ఇలా కూడుకుని మీ సువార్త ప్రకటనలో తండ్రి ముందుకు సాగాలని మీ దయా సంకల్పం చంపుని మేము ముందుకు సాగుతున్నాం దేవ తండ్రి నాయన. ఈ మాటలు విని తండ్రి కొందరైనా తండ్రి రక్షణ పొందాలని, మీ యొక్క వారసులుగా తండ్రి నాయన పిలువబడాలని మా అందరి ఆశ తండ్రి నాయన. ఎందరో నశించిపోతున్నారు తండ్రి, నశించిపోతున్న ఆత్మను సహితం రక్షించడానికి తండ్రి నాయన మీ కుమారుని భూమి మీదకు పంపించారు దేవా. అలాగే తండ్రి మేము కూడా సువార్త భారం ఎరిగి తండ్రి అనేకులు రక్షించాలని మేము ఆశపడుతున్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రకటించుచుండగా అనేకులు తండ్రి వినడానికి తండ్రి వాళ్ళకి మనసును దయచేయండి తండ్రి నాయన. వినగల మనసు, వినగల చెవులు దయచేయండి తండ్రి నాయన. విన్న మాటలు గ్రహించి తండ్రి నిజ దేవుణ్ణి తెలుసుకొని మీ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకునే సహాయం దయచేయండి తండ్రి. విని వాళ్ళు మారు మనసు పొంది ముందుకు సాగడానికి దయచేయండి దేవా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ గ్రామం అంతటిని జ్ఞాపకం చేసుకోండి దేవా. జ్ఞానాన్ని తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకుని తండ్రి అన్ని కుటుంబాన్ని ఆశీర్వాదం దీవించండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఇది కూడి వచ్చిన సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాగే తండ్రి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరూ తండ్రి ముందుకు సాగడానికి తగిన శక్తిని, బలాన్ని అందరికీ దయచేయమని అడుగుతూ ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. నా కనులకు కాంతి రేఖలు
ఈ రీతిగా ఈ ప్రాంతాన్ని దర్శించి దేవుని యొక్క ప్రశస్తమైన ప్రభావం కలిగిన మాటలను ప్రకటించడానికి ప్రభు ఎంతగానో మాకు అలాగే మీ గ్రామాన్ని ప్రేమించి ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు కనుక ఈ విలువైన మాటలు, కొన్ని మాటలు ఈ గ్రామ ప్రజలందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాము. ప్రియులరా, దేవుడు సర్వమానవాళిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే, ఆ దేవాది దేవుడు సర్వమానవాళి కోసము తన యొక్క పవిత్రమైన ప్రాణం పెట్టేటంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలను మనం ఆలోచించగలిగితే 14 పత్రికలు రాసిన ఒక గొప్ప యోధుడు, ఆయన పేరు పౌలు గారు. ఆయన హెబ్రీలకు రాసిన పత్రికను రాస్తూ ఒక శ్రేష్టమైన మాటను తన నోట నుండి పలకడం మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట ఏంటంటే, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచనం, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు అన్న మాటను లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటను మనం ఆలోచించగలిగితే, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు, అదే పరిశుద్ధత లేకుండా ఎవడను పరలోకం చేరలేడు. అంటే ఈ మాట మనం ఆలోచించగలిగితే, పరిశుద్ధత లేకుండా ఆయన చూడలేడు, ఆయన రాజ్యానికి చేరలేడు. అలాగే ఆయన ఉన్న లోకము ఏదో కొంతకాలం నివసించే లోకం అయితే కాదు, అది సదాకాలం నివసించే దేవుడున్న శాశ్వతమైన లోకము. సర్వమానవాల్ని ఆయన ప్రేమిస్తూ ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధత కలిగి జీవించండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధత కలిగిన దేవుడు అనంతలోకమైన పరలోకములో ఆయన ఉంటూ సర్వమానవాల్ని ఆయన భూమి మీద చూసేటప్పుడు ఆయన ఎంతోమంది భక్తుల ద్వారా గ్రంథంలో ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద మనుషులను చూసేటప్పుడు యథార్థవంతుడు ఒక్కడూ లేడంట, నీతిమంతుడు ఒక్కడూనూ లేడంట. అదేంటి, ఇంత ప్రపంచ లోకంలో ఒక్కడైనను నీతిమంతుడు లేకపోతే, యథార్థవంతుడు ఒక్కడూ లేకపోతే మరి మరణిస్తే ఏంటి పరిస్థితి మనిషికి అనేది దేవుడు ఆలోచించి ఆదాము మొదలుకొని సర్వ మానవాళికి దేవుడు పరిశుద్ధతను అనుగ్రహించాడండి. మొట్టమొదటి ఆదామైన ఆ మొదటి మానవుడు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతను తాను పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా తను పాపం చేసాడో తనలో ఉన్న పరిశుద్ధతను ఆదాము పోగొట్టుకున్నాడు. ఆదాములో నుండి వచ్చిన మనమందరం కూడా ఆ పరిశుద్ధత లేకుండా జీవిస్తూ ఉన్నాం. దేవుడు ఆకాశమందు ఉన్న దేవుడు సర్వమానవాళ్ళని చూస్తూ సర్వమానవాళ్ళు కూడా పరిశుద్ధత లేకుండా జీవిస్తూ ఉన్నారు. కనుక వీళ్ళందరూ పరిశుద్ధులుగా తీర్చాలి, పరిశుద్ధులుగా చేయాలి, యథార్థవంతులుగా మార్చాలని వాక్యమయ్యున్న దేవుడు యోహాను సువార్తను మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, ఆయన వాక్యమయ్యున్న దేవుడు అంటే ఈ సృష్టి సృజించక ముందే వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఏ మనిషిలో పరిశుద్ధత లేదు గనుక, ఏ ఒక్కరిలో యథార్థత లేదు గనుక దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతని దేన్నైతే కోల్పోయాడో ఆ పరిశుద్ధతను మరలా అనుగ్రహించడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి తన పవిత్రమైన ప్రాణము సర్వ మానవాళి కొరకు పెట్టడం జరిగింది. ప్రియులారా, ఈ మాట మనం ఆలోచించగలిగితే పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా పరలోకము కానీ, దేవుని యొద్దకు కానీ, దేవుని చూడడం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ ఇది జరగదు.
ఈ సృష్టిని మనం చూసేటప్పుడు మనం అనుకుంటాం ఈ సృష్టి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది. ఇలాగ మనుషులు ఆలోచించేటప్పుడు కొన్ని ప్రాంతాలకు ఎంతోమంది ఆశకెళ్ళి కూడా వెళ్తారు. పలానా ప్రాంతం చాలా అందంగా ఉంటుందంట, ఆ ప్రాంతానికి నేను వెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని నేను చూడాలి. ఈ మాటలు మనం ఆలోచించేటప్పుడు ఈ సృష్టి మనిషిని ఇంత ఆకర్షణిస్తే, ఇంత అందంగా ఉంటే, ఈ సృష్టిని సృజించిన దేవుని చూడాలనే ఆశ కోరిక మనలో ఎందుకు లేదండి? మనకు ఉండాలి కదా. దేవుని చూడాలనే ఆశ మనలో ఉందా? దేవుని చూడాలనే ఆశ మనకు ఉందా? దేవుని యొద్దకు నేను నా కుటుంబం చేరాలనే తపన మనలో ఉందా? యేసు క్రీస్తు ప్రభువారు ప్రతి మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు గనుక ఆయన సర్వమానవాళ్ళని ప్రేమించి ఆయన పిలుస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, పరలోకాన్ని అనుగ్రహిస్తాను. మీరు ఏ పరిశుద్ధతనైతే కోల్పోయారో ఆ పరిశుద్ధతను మరలా మీకు నేను అనుగ్రహిస్తానని దేవుడు తన సందేశం ద్వారా సర్వమానవాళిని దేవుడు నిరంతరం నివసించే లోకానికి నడిపించాలని దేవుని యొక్క సంకల్పం. ప్రియులారా, ఈ సంకల్పాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. దేవుని యొక్క ఆలోచన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆయన ఆశ ఏంటంటే ప్రతి మనిషి మారాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధతతో చేరాలి పరలోకం. దేంతో? పరిశుద్ధతతో చేరాలి. పరిశుద్ధత మనలో ఉందంటే లేదు. మరి పరిశుద్ధత ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నిజరక్షకుడుగా, నిజమైన దేవుడుగా, ఈ సర్వలోకానికి లోకాధిపతిగా ఎవరైతే అంగీకరిస్తారో, విశ్వసిస్తారో, ఆయన నమ్ముట ద్వారా, ఆయన పవిత్రమైన రక్తము ద్వారా ప్రతి మనిషి పరిశుద్ధుడిగా తీర్చబడుతూ ఉన్నాడు. ఆయన మాటల యందు ఎవరైతే నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నిత్యము నివసించి ఆయన లోకంలో సదాకాలం ఉంటారని బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయమంది ఈ గ్రామాన్ని ప్రేమించి ఎన్ని నిందలైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని రోగాలు వెంటాడినా కానీ దేవుని మాటలో జీవం ఉంది, మర్చిపోకు. దేవుని మాటలో శక్తి ఉంది, మర్చిపోకు. ఆ మాట ఎంత శక్తి గలదో ఒక మాట నేను చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గొల్కొత్త కొండ అనే ఆ ప్లేస్లో ఆయన మరణించడం అంటే ప్రాణం పెట్టడం అనేది జరిగింది. ఆ ప్రక్కనే యెరూషలేం అనే దేవాలయం అనే ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో ఒక అడ్డు తెర అనేది ఉంది. ఎందుకు మందిరంలో అడ్డు తెర ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారు గొల్కొత్త కొండనే అక్కడ ఆయన ప్రాణం పెడితే దేవాలయంలో ఉన్న తెర ఎందుకు చిరిగింది రెండుగా? ఆలోచించండి ఒకసారి. ఈ ప్రపంచము ఆ పాపం అనే అడ్డు తెరను చించలేకపోయింది గనుక యేసుక్రీస్తు ఎప్పుడైతే కల్వరి శిలువలో తన పవిత్రమైన ప్రాణం పెట్టాడో ఆ పవిత్రమైన ప్రాణంలో ఉన్న మహాశక్తి పాపమనే అడ్డు తెరను చించింది. ఆ తెరని ఎవరు చించలేరు. మన పాపమనే అడ్డు తెరని ఎవరు చించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు మరణము ద్వారా దాన్ని జయించి చూపించాడు ప్రభువు. కనుక ఈ ఒక మధ్యాహ్న కాల సమయమందు ఎవరైతే యేసయ్యా నువ్వు నిజ దేవుడు అంట కదా, నువ్వు రక్షకుడు అంట కదా, తెప్పించాలనుకుంటున్నాడు, నిత్య జీవము నీకు నీ గ్రామానికి అనుగ్రహించాలనుకుంటున్నాడు, అలాంటి దేవుడు ఈ మాటను పలికిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు యొక్క రక్షణ సువార్త ఈ యొక్క దేవునితో సదాకాలము నిత్యము నివసిస్తారని ఈ మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటున్నారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాల దేవ, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటుంది.
చివరి గడిచిన కాలం నుంచి నీ రెక్కల చాటును కాచి భద్రపరిచి మాకు మరొక దినాన్ని ఇచ్చి నడిపించినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ ప్రియులు తండ్రి ఇప్పటివరకు చెప్పిన స్వార్థులు తండ్రి నీ మాటలను తండ్రి ఎంతో బలంగా వివరించి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరు ఈ మాటలను స్వీకరించి తండ్రి వారి హృదయంలో పదిలపరచుకొని తండ్రి మాటల పరంగా ప్రతి ఒక్కరు నీతిమంతులుగా యథార్థులుగా ఈ లోకంలో బ్రతికి అయ్యా మీరున్న లోకానికి చేరడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా నీతిమంతులుగా యథార్థంగా బ్రతకడానికి సహాయం దయచేయండి. ఎవరు కూడా తండ్రి పాపం చేసి నీ ఎదుగు రాలేదు తండ్రి కానీ మీరే మా కోసం మీ ప్రాణాన్ని పెట్టి తండ్రి మరలా నీ ఎదుగు చేర్చుకోవడానికి మీరే ఈ లోకానికి వచ్చి తండ్రి మా కోసం మరణించిన విధానం బట్టి నీకు వందనము స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు చెప్పిన మాటలను బట్టి నీకు వందనము చెల్లిస్తున్న తండ్రి. ప్రతి ఒక్క వారి హృదయంలో మాటలను పదిలిపరుచుకొని వాడి పరంగా జీవించడానికి సహాయం తెచ్చేవాడిని. ఈ ప్రార్థన మా ప్రభువు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటాం. మంచువలే కృపను కురిపించితివి విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే. మీరు మీ కుటుంబాలు బాగోవాలని మేము ఈ ఏజెన్సీలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ బాగోవాలి, నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఈ గ్రామానికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మేము ఒకప్పుడు లోకంలో పడి లోకస్తులుగా లోక సంబంధులుగా మేము జీవిస్తూ ఎవరో మాకు ఇలాగే ఒక క్రీస్తు సువార్తను వినిపించారు, విన్నాం. విన్న తర్వాత ఆలోచించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే నేను పాపిని అని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత నేను పాపిని అని నాకు అర్థమైన తర్వాత ఒక నిర్ణయానికి నేను వచ్చేసాను. ఈరోజు అదే నిర్ణయం మనందరిలో రావాలి. ముఖ్యంగా ఈ గ్రామానికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, భూమి మీద ఒక్కరు లేరట, అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పాపములో ముగ్గు ఉన్నారు. ఎలా ముగ్గు ఉన్నారంటే, అపరాధముల చేతను పాపముల చేతను మనమందరం భూమి మీద చచ్చిపోయాం. ఈ చనిపోయిన మనల్ని అంటే శరీరము కొంతకాలం ఉండి ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మరణిస్తుంది, కానీ ఆత్మానుసారంగా చచ్చిపోయాం. ఇప్పుడు ఈ చచ్చిపోయిన మనల్ని బ్రతికించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తన మాటలను ఈరోజు మన మధ్యకు పంపించడం జరిగింది. ఈ మాటలు వింటే ఖచ్చితంగా ఆత్మానుసారంగా చచ్చిపోయిన మనము మరలా పునరుద్ధానంగా మనము జీవించడానికి ఈ మాటలు ఎంతైనా అవసరం. అది నా జీవితంలో జరిగింది కాబట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఎప్పుడైతే ఈ క్రీస్తు మాటలు, క్రీస్తు సువార్తను మనము గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోగలిగితే, ఇదిగో ఈరోజు నేను మీ ముందుకు వచ్చి చెబుతున్న ఈ మాటలను రేపటి దినాన్న మీరు కూడా చెప్పగలరు. అలాంటి పరిస్థితుల్లోనికి మనమందరం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా చచ్చిన మనల్ని బ్రతికించాలని, అపరాధంతోనూ పాపంతో ఉండిన ఈ జీవితాలను మరలా తిరిగి పునరుద్ధరించడానికి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎవరో త్యాగం చేయలేని ఆ త్యాగం ఈ భూమి మీద ఒక పుణ్యాత్ముడు, ఒక రక్షకుడు, ఒక పవిత్రుడు, ఒక పరిశుద్ధుడు మన కొరకు
మనందరి పాపాల కొరకు ఆయన బలి అయిపోయాడు. ఈ బలి ఎవరైనా ఇచ్చారంటే, ఎవరైనా మన రక్త సంబంధంలో కనబడుతుందంటే లేదు. మన కుటుంబస్తుల్లో కానీ, మన కన్న తండ్రిలో కానీ, తల్లిలో కానీ, రక్త సంబంధుల్లో కానీ ఎవరు మన కోసం చనిపోరు. నా కోసం నా తల్లి చనిపోదు, ఎందుకంటే నా పాపం తీయలేదు కాబట్టి. ఎందుకంటే భూమి మీద ఒక్కడూ లేడు, అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పాపంలో ఉండిపోయారు కాబట్టి. నా తల్లి రక్షించలేదనండి, నా పాపం తీయలేదు, నా తండ్రి తీయలేడు, నా కుటుంబస్తుల్లో ఎవరు తీయలేరు. మరి ఎవరు తీయలేని ఈ పాపాన్ని ఎవరు తీయాలి, ఎవరున్నారు అనేది మనం ఆలోచించాలి. ఈ ఆలోచనలోనికి నేను వెళ్ళాను కనుకనే ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ మాటలు చెప్పగలుగుతూ ఉన్నాను. ఆలోచించండి, మన పాపాన్ని తీయడానికి తల్లిదండ్రులు తీయలేరు. ఒకసారి మీ తల్లిదండ్రులు అడగండి, మీ రక్త సంబంధులు అడగండి, అమ్మా నా పాపం తీయగలవా, నాన్న నా పాపం తీయగలవా, ఎరా తమ్ముడు నా పాపం తీయగలవా, అక్క నా పాపం తీయగలవా అని ఒకసారి మీరు మీ చుట్టాలని మీ రక్త సంబంధులు అడగండి. తీస్తానన్న మాట వస్తే నిజంగా వారిని నమ్మాలి, కానీ తీయలేరు, ఎందుకంటే వారు పాపులే. మనమందరం పాపులమే. పాపంతో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి యేసుక్రీస్తు తన త్యాగం ద్వారా, తన మరణం ద్వారా, మనకు తన రక్తం ద్వారా విమోచన కలుగుతుందని ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మన కొరకు బలైపోయాడు. బలైపోయిన ఆయన బలైపోయి ఉండడమే కాకుండా పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇందులో ఏం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది. తల్లిదండ్రులు ఏం చేయలేనిది యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణత్యాగం చేశాడు మనం ప్రేమించి. అలాంటి ప్రేమ మనందరం పొందుకోవాలని, మనకు కూడా పునరుద్ధానం ఉందని ఇదిగో ఈరోజు మీ మధ్యకు ఈ మాటలు చెప్పడానికి క్రీస్తు స్వార్థ ద్వారా మీ మధ్యకు వచ్చాం. మాకు పనులు లేక కాదు, మా కుటుంబాలు లేక కాదు, అందరికీ అన్ని పనులు ఉన్నాయి. కుటుంబస్తులు రక్త సంబంధులు ఉన్నారు, మాకు కూడా ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. అవన్నీ వదులుకొని కేవలం ఎందుకు ఈ మాటలు చెప్పడానికి వచ్చామంటే, నేను పాపిగా ఉన్నాను, నాలాంటి వారు ఎందరో ఉన్నారు, అలాంటి వారిని తిరిగి బ్రతికించాలని ఈరోజు క్రీస్తు మాపై పెట్టిన ఈ బాధ్యతను, భారాన్ని ఈరోజు మీ మధ్యకు వచ్చి తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి నమ్మండి, విశ్వసించండి, క్రీస్తుని ఎన్నుకోండి, నిత్యత్వానికి వారసులు కండి. ఇట్టి మాటలు మీ హృదయాల్లో ఫలించులాగన ఒక ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇక్కడ ప్రకటించిన మాటలను బట్టి నాయన, ప్రతి బిడ్డ విన్న మాటల ప్రకారంగా నాయన, వాళ్ళకి ఎటువంటి మాటలను బట్టి తండ్రి వాళ్ళ ఆలోచన విధానం ఉన్నదో తండ్రి, ఆ మాటలను నాయన గ్రహించి లోతైన భావాలను తెలుసుకొని ప్రభువా, మేము ఎలాగైతే నాయన మీ మాటలను గ్రహించి లోతైన భావాలను తెలుసుకొని తండ్రి ఈ ఈ విధంగా కట్టబడి నాయన మీ మాటలను ప్రకటించడానికి మేము ఈ గ్రామానికి వచ్చామో తండ్రి. అలాగే తండ్రి ఆ విన్న బిడ్డలు కూడా నాయన మీ మాటల ప్రకారంగా మీ రాజ్యానికి చేరుకోవడానికి మీ మాటలను నమ్మి తండ్రి వాళ్ళ కుటుంబాలను కట్టుకోవడానికి, వాళ్ళ పాపం అంటే ఏటో తండ్రి వాళ్ళు తెలుసుకోవడానికి నాయన వాళ్ళకి అటువంటి మనసాక్షిని దయచేయండి తండ్రి. మీ ప్రియ కుమారుడైన మా యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి ఈ ప్రార్థనా మనవులు మీకు సమర్పించి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. నా కనులకు కాంతి రేఖలు, నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు.
జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపరచున్న పదముగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానా
గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. యవన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుల చేతిలో బాణవంటి వారు అన్నారు. దేవుడు ఎప్పుడు యవన బిడ్డలు వాడుకుంటున్నాడు. యవన కాలంలో దేవుని పిల్లలు వాడుకుంటూ ఉంటే యవన కాలంలో దేవుని పిల్లలు వాడుకోవడానికి చేస్తే మనం యవనస్తులుగా ఉండే లోక వైపు చూస్తున్నాం, లోకాస్తుల్లో ఎదుగుతున్నాం. లోక వైపు చూడకూడదు. ఎప్పుడును యవన బిడ్డలు దేవుడు వాడుకుంటానంటున్నాడు. ఎప్పుడు తోట వెళ్ళిపోకూడదు. దేవునికి మాదిరిగా జీవించాలి, తల్లిదండ్రికి మాదిరిగా జీవించాలి. ఆయన ప్రేమ ప్రతి ఒక్కరికి పెంచాలి. మనం ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ పరలోక రాజ్యంలో కళ్ళు లేగాలి. రెండు, పరలోకం ఉంది, నరకం ఉంది. నిత్యం మండే నరకంలోకి వెళ్ళకుండా ఆయన నిత్య జీవానికి వెళ్ళాలని అందరూ పరిశుద్ధులుగా నిత్యంగా ఆయన స్తుతించి ఆయన గెలుకొని ఆయన ప్రేమను ప్రతి ఒక్కరికి పెంచాలని ఇక మేము ఎక్కడో ఉన్నవారు ఇక్కడ అందరూ కలుసుకున్నాడు. సంఘము ఆయనైతే సిరిసై ఉన్నాడు. మనమైతే ఆయన బిడ్డలై ఆయన పనివారమే ఉండాలి. ప్రతి ఒక్కరు ఆయన పనివారుగా జీవించాలని, ప్రతి ఒక్కరు హృదయాలు తెరవబడాలని, ప్రతి ఒక్కరు ఒకరు హృదయం ఇదిగో మీ వాళ్ళే మీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ప్రతి ఒక్కరు ప్రేమ కావాలి. ఆత్మఫలాలను ప్రేమ కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, దీర్ఘశాంతం కావాలి, దయలత్వం కావాలి, మంచితనం కావాలి, విశ్వాసం కావాలి, సాత్వికం కావాలి, అసనిగ్రహం కావాలి. ఆ 9 ఫలాలు ఏదో ఫలం మన ఎవరిలో ఫలించాలి. ఫలింపులేనే ఫలాలుగా ఉండకుండా ఫలించే ఫలాలుగా మనం అందరూ ఉండాలని, ఒకరికొకరికి ప్రేమను పంచుకోవాలని, ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలని, సువార్తలో ఉన్న సంతోషం ఎవ్వరికి రాదు. ఇంత ధన్యత మనకి ఎవ్వరు ఇవ్వరు. ఆయన ఇచ్చిన ధన్యత, ఆయన ఇచ్చిన కృప వలన మనం ఇలా ఉన్నామంటే ఆయన కృప, మనం ఇలా సువార్త ప్రకటిస్తున్నామంటే ఆయన కృప, ఆయన సత్యాన్ని, ఆయన దీర్ఘశాంతం మనం ఎదగాలని, ఆయన ప్రేమలో మనం ఎరగాలని పత్రిక ఎత్తున్నాం. ఆ పత్రిక చదువుకంటే చింపేసి పారైతే దానికి ఇలివి లేదు. ఒక గేదె గట్టి మేస్తుంది, ఆ గేదె నెవరు వేస్తూ ఉంటుంది, ఆ నోటిలోది నిత్యం నెవరవేస్తూ ఉంటుంది. కాబట్టి అది నెవరవేసినప్పుడు దాన్ని తింటూనే ఉంటుంది. ఆ దీనివల్ల నివృత్తినే ఉంటుంది. ఆ వాక్యాన్ని, ఆ పత్రిక గుర్తుదే కదా అని చింపేసి పారైతే దేవుని జ్ఞానాన్ని ఎరుగోలేరు, ఆయన గైకొని లేరు, ఆయన రాజ్యాన్ని ఎతకలేరు. ఇది పత్రికే కదా, పేపరే కదా అని చింపేసి పారేయకూడదు. అది చదివి వాళ్ళ హృదయాల్లో ఎప్పుడైతే నెవరు వేసుకుంటారో అప్పుడే మారు మనసు కలిగి రక్షింపబడతారు. రక్షణ లేని వారు శిక్ష విధింపబడుతుంది అన్నట్లే ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలని, దేవుని ప్రేమ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరు గైకొనాలని ఈ కొద్ది మాటలు దేవుని నామములో మహిమ కలుగును గాక. ఆమేన్. వెరీ గుడ్. ఘనమైన స్వచ్ఛమైన దివ్యమైన బంగారు పాదాలు కొందనాలు ప్రభు. ఇదిగో నా తండ్రి, 2-3 కూడా పట్టే ఉంటానని కలుగుతుండేవాడిని కొందనాలు. ఈ రాత్రికాలం నుంచి ఈ రాత్రికాలం వరకు నీ సజీవ రెక్కల్లో మమ్మల్ని ఎంతగానో కాసి భద్రపరిచిన గొప్ప దేవ, అందరిని బట్టి నీ కొందనాలు, స్తోత్రాలు రాజా. ఇదిగో నాయన, సువార్త కొడుకులో మరి ఎంతమంది బిడ్డలం వచ్చామో మీకు తెలిసిన ఆయన. ఇదిగో వచ్చిన ప్రతి సువార్త చేసిన ఊరిలో ఏదో ఒక బిడ్డ రక్షించదని ఆశతోనే మేము ఒక ఉద్దేశంతోనే చిన్నలేం పెద్దలేం మొత్తం అందరం వచ్చాం ప్రభు. అలాగే నా తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డలో ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళేలాగా మీరు మీ కృప చూపి నా తండ్రి, బిడ్డల ఈ ఊరి నుంచి వచ్చిన మీ రాకపోకల్లో మీ కృపా సాయాన్ని అందించి నా దేవానికి వందనాలు, స్తోత్రాలైనా మా చుట్టూ మీ కంచెను కావులుగా ఉంచుతారని, ఇదిగో ప్రకటించిన ప్రతి చోట మీ కృప ఉందని అందరూ నిత్యం ఎరిగి తెలుసుకుని భాగ్యం ఇక్కడ ఉన్న బిడ్డలకి, మాకు మా అందరికీ దయచేస్తారని, ఈ ఊరిని బాగు చేస్తారని, దీపం జరుపుకుంటారని, దృష్టిని కాపాడతారని, దృష్టాంతమైన కంచెను కావులుగా ఉంచుతారని, ఈ 80 ప్రార్థనలో మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకుంటారని, ప్రార్థనైనా నా ప్రార్థన మీ పాదార్థంతో చేసుకుంటారని, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి పెట్టిన వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా.
నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.